ప్రభు స్తోత్రాలు. ఈ దినం వాగ్దాన వాక్యము 147 కీర్తన 3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ wounds. वह एदित मन वालों को चंगा करता है और उनके शोक पर मरहम పట్టి బాంధుతా హై. ప్రియులారా, గుండె చెదరిన వాడు ఈనాడు చిన్నపిల్లలకు పెద్దలకు అనేక మంది గుండె జబ్బులు. పూర్వకాలం ఎవరికో, ఈనాడు విపరీతమైన గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయన. డాక్టరు చేయలేని పని దేవుడు చేస్తాడండి. ఒకవేళ గుండె జబ్బుతో ఉన్నవారు దిగులు పడుతున్నావా? దేవుని మీద ఆధారపడో. అయితే వాగ్దానం చెప్తుంది, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు అని. అయితే ఇంకో మాట 51 కీర్తనలో 17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని సముఖములో మొరపెడతారో వారి మీద దేవుడు దృష్టి ఉంచుతారండి. దేవుడు హృదయాంతరంగాలు చూసేవాడు, పై రూపం చూసేవాడు కానీ కాదు. మానవులైతే పై రూపాన్ని చూస్తాడు. దేవుడు హృదయాలు చూసి మంచి చెడ్డలు నిర్ణయించేవాడు. యెషయా గ్రంథములో 57 వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించున్నాను. సోదరి సోదరుడా, వింటున్న వారులారా, వినయముందా? వినయము నిన్ను పైకి ఎత్తుతుంది, గర్వము నిన్ను నాశనం చేస్తుంది. వినయము యేసయ్యే. ఎంతగా వినయం ఉంటామో అంతగా హెచ్చించబడతాం. వినయము చాలా అవసరం. చాలామంది వినయం అని పేరు పెట్టుకుంటారు, వినయం మాత్రం ఉండదు. వినయం కావాలి. వినయం పేరు కాదు, బ్రతుకులో చూపించాలి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో వినయము కలిగి దేవునికి మహిమకరంగా జీవించి ఆయన నామాన్ని మహిమపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు ఎంతమంది గర్విష్ఠులుగా ఉన్నారు, వాళ్ళకు వినయము దయచేయి. వినయము ద్వారా హెచ్చించబడతారు, వినయము ద్వారా దీవించబడతారు. ఆ అనుభవంలోనికి బిడ్డలు నడిపించే వారి సమస్యలన్నిటికీ మీరే పరిష్కారం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.